శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో, ఆగస్టు నెలలో ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో, ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయో, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఉద్యోగపరమైన వ్యవహారాల్లో మాత్రం కొన్ని ఆటుపోట్లు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే జీవిత భాగస్వామితో మాటామాట పట్టింపులు వస్తూ ఉంటాయి కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. చిన్న విషయాలు చూసి చూడనట్లు వెళ్ళండి. అప్పుడు మాటామాట పట్టింపులు రాకుండా సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఉద్రేకం తగ్గించుకోవాలి. తన కోపమే తన శత్రువు అని గుర్తుపెట్టుకోవాలి. ఉద్రేకం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే సంతానం వల్ల కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు చికాకులు ఉంటాయి. సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యపరంగా అంతా అనుకూలంగా ఉన్న చిన్న చిన్న అనారోగ్య భావనలు మాత్రం వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అలాగే ఊహించని విధంగా ఆందోళన పడేటటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంటుంది. అటువంటప్పుడు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఆ సమస్య మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతుంది. అదేవిధంగా స్నేహితులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులని పూర్తిగా నమ్మితే మాత్రం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే ఈ నెలలో ప్రారంభంలో అంటే ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా, స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉన్నా, ఉద్రేకం వల్ల సమస్యలు వస్తున్నా, ఉద్యోగపరంగా సమస్యలు ఉన్నా, ద్వితీయార్థానికి వచ్చేసరికి అన్ని సమస్యలు తొలగిపోతాయి. అంటే 15వ తేదీ తర్వాత ద్వితీయార్థంలో ధనుసు రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఊరట బాగా కలుగుతుంది. ద్వితీయార్థంలో అంటే 15వ తేదీ తర్వాత స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యవహారాల్లో లాభాలు వస్తాయి. సంతానపరమైన వ్యవహారాల్లో కూడా ఉపశమనం కలుగుతుంది. మానసికంగా ఉన్నటువంటి దుఃఖము, చింత, బాధ ఇవన్నీ కూడా ఈ నెల ద్వితీయార్థంలో తొలగిపోతాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి నెల ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం ఆ ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడగలుగుతారు. ధనుసు రాశి వాళ్ళు ఈ ఆగస్టు నెల మొత్తం కలిసి రావాలంటే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ఆ అనుకూల తేదీలు ఏంటంటే 1, 6, 10, 17, 19, 26, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 8, 13, 15, 21, 23, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవటం, ప్రతికూల తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకుండా ఉండటంతో పాటుగా ఈ నెల ప్రథమార్థంలో వచ్చే సమస్యలు అధిగమించడానికి దుర్గాదేవి ఆలయ దర్శనం ఆదివారం కానీ శుక్రవారం కానీ చేసుకోవటం, గురువారం పూట శివాలయ దర్శనం చేయటం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటూ ఉండండి. అలాగే శివాలయంలో ప్రదోష కాలంలో ప్రదక్షిణలు చేయటం, ప్రదోష కాలంలో శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని కూడా చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. స్తోత్రాలు చదవటం వీలు కాని వాళ్ళు దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని, అలాగే శివుడికి సంబంధించిన శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించండి. దానివల్ల ధనుసు రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ప్రథమార్థంలో కూడా అనుకూల ఫలితాలు పొందటానికి, నెల మొత్తం విశేషంగా యోగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం మీ వారఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.